ఫ్రెండ్స్, తెలంగాణలో సంచలన సర్వే ఫలితాలు విడుదల. లోక్సభ ఎన్నికల ఈ పార్టీకి తిరుగులేదంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని, దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో వారం రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. దేశ భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు మూడోసారి గెలిచి సత్తా చాటాలని బీజేపీ టార్గెట్ అయితే పెట్టుకుంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దేశమంతా సానుకూల ఫలితాలు ఉన్నందున ఈసారి 370 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో ఒక భాగంగా 190 సీట్లకు అభ్యర్థులను తొలి జాబితాలను ప్రకటించింది. మరో 2 రోజుల్లో 150 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే తొలి జాబితాలో తెలంగాణలో 9వ స్థానాలకు అభ్యర్థులను ఖరారైతే చేసిందనమాట. అంతర్గత సర్వే. మరోవైపు బీజేపీ సొంతంగా ఈసారి అంతర్గత సర్వే నిర్వహిస్తుంది. ముఖ్యంగా సౌత్ నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాషాయ దళం తమకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, తెలంగాణ వైపు ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే గెలిచే స్థానాలపై సర్వే నిర్వహించి లెక్క చేసుకుంటుందన్నమాట. తెలంగాణలో సర్వేల తాజాగా తెలంగాణలో నిర్వహించిన సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని తెలుస్తుంది. రాష్ట్ర వాతావరణం మారిందని, అంతర్గత సర్వేతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలుస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూపులు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పార్టీకి 9 నుంచి 10 స్థానాలు గెలుస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే తెలిసిందట. ఇక ఓట్ల శాతం 39.6 కాంగ్రెస్ కు వస్తాయని అంచనా వేసింది. ఇక బీజేపీకి 6 నుంచి 9 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. బీజేపీకి 32.3% ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 0 నుంచి 1 స్థానానికి పరిమితం అవుతుందని బీజేపీ సర్వే అయితే తెలిపింది. బీఆర్ఎస్ కు 24.7% ఓట్లు వస్తాయని పేర్కొంది. ఎంఐఎం కు కూడా 1 నుంచి గెలుస్తుందట. ఈ పార్టీకి 3.5% ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఏ సర్వే ఇప్పుడు ఇలా ఉన్నా కానీ మొత్తానికి ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వేలతో పాటు త్వరలోనే లోక్సభ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళాసారి సర్వేలు కూడా వస్తాయి. కాబట్టి కొన్ని సర్వేలు అవి చెప్పిన మ్యాజిక్ ఫోల్స్ ఏదైతే ఉన్నాయో ఫిగర్స్ అయితే అందుకుంటాయి. కాబట్టి మొత్తానికి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి ఈ సర్వే అయితే అనుకూలంగా బీజేపీకి అయితే చెప్తుంది. మొత్తానికి కాంగ్రెస్ కూడా కొంత మేరకు మంచిగానే అంటే పోటీలో నిలుస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు ఇక బీఆర్ఎస్ 3వ స్థానంలో పడిపోతుందనే విధంగా అయితే ఈ స్ట్రాటజీ సర్వే అయితే తెలియజేసిందన్నమాట. చూడాలి మరి ప్రజల నాడి ఏ రకంగా ఉంటుంది. రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రధానంగా పార్టీలు అయితే ఇప్పటికే కథన రంగంలో దూకేశాయి. ఓటర్ల దేవులను ఎవరు కనుకరిస్తారనేది వేచి చూడాల్సిందే మనం.